ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయాల్సిందే అనేలా వ్యవహరిస్తున్న నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం నుండి తరిమి కొట్టాలని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. బారంపేట కాపు ఆరామ క్షేత్రం వద్ద 6.5 సెంట్ల భూమి ఎమ్మెల్యే మనుషులు జేసీబీతో చదును చేస్తుండగా మహిళలు అడ్డుకోవడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూదాహం తీరదా అని ప్రశ్నించారు. అడ్డుకున్న మహిళలపై దాడి చేసి జేసీబీలతో చదును చేయడం ఏయమని అన్నారు. పేదల్ని బతకనీయరా అని డాక్టర్ చెదలవాడ నిలదీశారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో మరి బరంపేటలో కాపు ఆరామ సత్రం పక్కన మరి వైసీపీ కబ్జాదారులు వైసీపీ కబ్జా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోపిడీ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరులందరూ కూడా ఇక్కడ ఈ కాపు ఆరామ క్షేత్రం పక్కన ఒక 6 సెంట్లు ఉంటే దీంట్లో పేద ప్రజలు ఇళ్లు వేసుకొని మరి ఆడబిడ్డలు మహిళలు మా అక్కజళ్ళు అందరూ కూడా ఇళ్లు వేసుకుని ఉంటే చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్ వేసుకుని ఉంటే మరి వైసీపీ నాయకుల దగ్గరుండి ఎమ్మెల్యే పంపించాడని చెప్పి దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఈ స్థలం మొత్తాన్ని కూడా తవ్వటం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇక్కడున్న ఇళ్లు కానీ వీటిని కూడా తీసేయడం జరిగింది. ప్రొక్లైనర్ తోటి ఇళ్లు మొత్తం తొలగించారు. అదేవిధంగా అడ్డం వచ్చిన ఆడపిల్లల మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒక కబ్జా రెడ్డి, ఒక దోపిడీ రెడ్డి, ఇటువంటి రెడ్డి నిజంగా ఇటువంటి పనులు చేయించడం మంచి పనేనా? బా యాపా అక్కడే ఇటువంటి మంచి పనులు ఇటువంటి పనులు చెడ్డ పనులు చేయటం నిజమేనా? నిజంగా ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ స్థలం ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ మీరు చూశారు నర్సరావుపేట పట్టణంలో 5వ వార్డులో దాదాపు 4.5 ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్పేటలో మరి వైసీపీ కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసుకుంటే మేము పిటిషన్ పెట్టి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ కమిషనర్ దగ్గరుండి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనపడితే దాన్ని ఆక్యుపై చేసుకోవటం. ఇప్పుడు ఒక క్రిస్టియన్పేటలో 4.5 ఎకరాలు దాదాపు 30 కోట్ల ఆస్తి దాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్థలం చూస్తే ఇది 4 కోట్ల స్థలం. మరి పేద ప్రజలు కనీసం ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళకి రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం న్యాయమేనా చెప్పండి? మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిజంగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? ఇటువంటి పనులు చేయటం వల్లే. అదేవిధంగా మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్ వేశారు. దాంట్లో దాదాపు 200 ఎకరాల్లో 40 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 40 గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా మేము కోర్టులో వేయడం జరిగింది, పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కబ్జా పనులు ఎన్నో చేస్తూ ఉన్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు 200 ఎకరాలు ఈ నర్సరావుపేట పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అంటే 200 ఎకరాలు ఇంటూ 5 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఆయన సంపాదించుకోవడం జరిగింది. నికరంగా 1000 కోట్ల ఆస్తి ఏది గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని. నిజంగా ఈ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా పేద ప్రజలకు మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేద ప్రజల కోసం లేకపోతే మీడియా మిత్రుల కోసం మరి ఇళ్లు లేని వాళ్ళ కోసం మనం ఇవ్వటం జరుగుద్ది. మరి ఇవన్నీ కూడా ఆక్రమించుకుంటున్న వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మనం తక్షణమే నర్సరావుపేట పట్టణం నుంచి వెలివేయాలి. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా తెలుసుకోవాలి, ఈ పేద ప్రజలకు ఉండే స్థలాల్లో వాళ్ళకి ఇచ్చే స్థలాల్లో మీరు వీడి జోలికి రావద్దు. ఎందుకంటే పేద ప్రజలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఇంకా 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఇళ్ల స్థలంలో ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తాము, ఇళ్లు కట్టిస్తామని మేము మాట ఇస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటగా మేము ఇక్కడ ఈ మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా వీళ్ళందరూ కూడా అండగా ఉంటాము. వైసీపీ నాయకులు కానీ ఎటువంటి అవినీతి పనులు కానీ దుర్మార్గాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇటువంటి పనులు చేయటం మానుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మీ వైసీపీలో ఉన్న మీ నాయకులే, మీ కార్యకర్తలే నీకు దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయ్యారంటే నువ్వు చేసి ఇటువంటి పనుల వల్లే. పేద ప్రజలు పొట్టగొట్టద్దు, ఇవన్నీ గుర్తుపెట్టుకోమని మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం.